ఫైనల్గా కలియుగం అనేది ఉంది అంటారు. మనం అది ఉన్నామా లేదా అనేది నాకు తెలీదు. కలి పుట్టాడు అంటారు, పుట్టాడో లేదో నాకు తెలీదు. కానీ కొన్ని విషయాల్లో చూస్తుంటే కలికి కావాల్సిన గుణాలు మన ఈ సొసైటీలో చూస్తున్నాము. కలి గుణాలు ఏంటంటే ఒక ఈర్ష, పక్కనుండి చూస్తే వాడిని చంపేయాలని ఒక ఇది, సంతోషంగా ఉండకూడదు, అన్నీ నాకే కావాలి, ఇవంతా కలి గుణం అన్నమాట. ఈ కలి గుణం ఎక్కడ చూస్తున్నారంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్లో చూస్తున్నా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ మన సోషల్ మీడియాలో తిరుగుతున్నారు, వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంటారు అనమాట. ఆ నెగిటివ్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒకరు వచ్చేసి కుళ్ళిపోతుంటే వాళ్ళు మొత్తం వచ్చేసి నాశనం అవుతుంటే వీళ్ళంతా స్ట్రాంగ్గా వచ్చేసి ఎదుగుతూ ఉంటారు. సో వాళ్ళ కింద వీళ్ళు ఎలా స్ట్రాంగ్ అవుతున్నారంటే వాళ్ళ కింద ఒక ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళంతా కలి సైన్యాలు. ఫాలోవర్స్ అందరూ సైన్యాలు అనమాట. అన్నా నువ్వు సూపర్ అనేసరికి వాడేదో పెద్ద పోస్ట్ పెట్టాడని చెప్పి ఇంకొక ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు. అది మన మధ్యలో కూడా చాలామంది చూసుకొని ఉంటారు. ఎందుకు మీకడే ఎఫెక్ట్ అవుతుందని చెప్తానంటే, మీరు ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తుంటారు, మీ రీల్స్ని తీసుకొని ట్రోల్ చేస్తుంటారు. ఆ ట్రోల్స్ వల్ల ఎంతోమంది బయట పడకుండా వాళ్ళ టాలెంట్ చూపించలేక సస్తున్నారు. మా ఇండస్ట్రీ ఒక పక్కన సస్తుంది, పొలిటికల్ టీంలో చాలామంది వచ్చేసి మంచి పని చేయాలంటే వాళ్ళు సస్తున్నారు. ఇదేలాగా పబ్లిక్ కూడా మీ టాలెంట్ బయట పెడితే మిమ్మల్ని కూడా చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ వచ్చేసి దూరం పెట్టడానికి నేను దేవుడిని నమ్ముతాను. దేవుడు వచ్చేసి నేచర్ రూపంలో ఉంటారు. ఆ నేచర్ని ఒకటే కోరుకుంటున్నాను. ఒకటి, పాపం ఎవరందరూ వచ్చేసి మంచిగా ఉన్నారో వాళ్ళంతా ఈ కలి దగ్గర నుంచి దూరంగా పెట్టాలని కోరుకుంటున్నాను. లేదంటే ఆ కలిని తొక్కి భస్మం చేసే శక్తి మాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. థ్యాంక్ యూ శివ బాలాజీ గారు. మీ పేరులోనే శివుడు ఉన్నాడు. హర హర